పెళ్లైన 3 నెలల నుంచి భర్త శ్రీకాంత్ తనకు నరకం చూపిస్తున్నాడంటూ సింగర్ మధుప్రియ హైదరాబాద్ హుమయూన్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది అక్టోబర్లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మెహదీపట్నం సరోజిని కంటి ఆసుపత్రి రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారు. అయితే భర్త అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత 3 నెలలు చాలా టార్చర్ అనుభవించాను. సో శ్రీకాంత్ నన్ను చాలా టార్చర్ పెట్టాడు. నేను చెప్పుకోలేకపోతున్నాను. చాలా కొట్టాడు. పెళ్లి చేసుకున్న 3 నెలలకే 4 నెలలకే తను వచ్చి నువ్వు ఎట్లాంటి దానివో నీ మీడియాకి చెప్తా, నువ్వు గలీజ్ దానివని అదని ఇదని చెప్పి వాడేంది చెప్పేది నా గురించి మాట్లాడే రైట్ కూడా నా కొడుక్కి లేదు. నేను ఇప్పుడు చెప్తున్నా, నా గురించి మధుప్రియ అనే ఈ అమ్మాయి గురించి మాట్లాడే రైట్ కూడా శ్రీకాంత్ గారికి లేదు. నేను ఫైనల్ గా చెప్తున్నా ఇదే మాట. పెళ్ళైన 3 నెలలకే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఆస్తి తీసుకురాపో అని చెప్పి నన్ను శ్రీకాంత్ అడిగాడు. సో అప్పుడు నేనేం చెప్పాలండి? ఆస్తి తీసుకురా, ఇంట్లో ప్రతి వస్తువు 6 నెలల కాంచెల్లి శ్రీకాంత్ ని పెంచి పోషించింది నేనేనండి. 6 నెలల నుంచి పోషించిన. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటేనండి, ఆడపిల్లలు ప్రేమించండి, ప్రేమించకండి అని చెప్పట్లేదు. ప్రేమించిన అమ్మ నాన్న ఓకే అంటేనే పెళ్లి చేసుకోండి. నేను 6 నెలల్లో మా డాడీ వద్దు బిడ్డ ఇంత తొందరగా పెళ్లి చేసుకోకు అని మా అమ్మ నా కాళ్ళు పట్టుకున్నా నేను ఎప్పుడు వినలేదండి. కానీ ఈ 6 నెలల జీవితం నాకు 60 నెలల ఒక మైండ్ సెట్ ఇచ్చిందండి. 60 ఏళ్ళు నేను స్ట్రాంగ్ గా బతకగలను ఒక అమ్మాయిగా. నేను ఇంత ముందు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా నేను సమాజంలోకి వెళ్ళి ఆడపిల్లల గురించి పాటలు పాడినా. కానీ ఇప్పుడు ఆడపిల్లల గురించి అసలు మధుప్రియగా, అసలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆడపిల్లలు ఎలా ఉంటారో ఆ మధుప్రియగా జనాలకు పక్కా వెళ్ళాలి. పలుసార్లు తనను భర్త శ్రీకాంత్ కొట్టాడని మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది మధుప్రియ. మరోపక్క శ్రీకాంత్ పై మధుప్రియ బంధువులు దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లైన 3 నెలల నుంచి భర్త శ్రీకాంత్ తనకు నరకం చూపిస్తున్నాడంటూ సింగర్ మధుప్రియ హైదరాబాద్ హుమయూన్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది అక్టోబర్లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మెహదీపట్నం సరోజిని కంటి ఆసుపత్రి రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారు. అయితే భర్త అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలుసార్లు తనను భర్త శ్రీకాంత్ కొట్టాడని మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది మధుప్రియ. మరోపక్క శ్రీకాంత్ పై మధుప్రియ బంధువులు దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సింగర్ మధుప్రియ తన భర్త శ్రీకాంత్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొద్ది రోజులుగా తన భర్త వేధిస్తున్నాడంటూ హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గత అక్టోబర్లోనే శ్రీకాంత్ను వివాహం చేసుకుంది మధుప్రియ. తల్లిదండ్రులను కాదని మరీ పెళ్లి చేసుకుంది. ఆడపిల్లనమ్మ అనే పాట ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మధుప్రియ.